హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతక 5వ భాగాన్ని వినేద్దాం. వాళ్ళ అందరి ఉత్కంఠకు తెరదించుతూ ర్యాంప్ మీద ఒక అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. దక్ష్ తనను చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. వేద సమీక్ష కోసం డిజైన్ చేసిన డ్రెస్ వేసుకొని ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేస్తుంది. సమీక్ష కోసం ఎదురు చూస్తున్న అందరూ వేద కనిపించేసరికి యాంకర్తో పాటు అందరూ తన వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు. వేద అందరికీ తన డ్రెస్ చూపించి మోడల్స్ పక్కన నించుంటుంది. అందరూ మోడల్స్ రావడంతో షో అయిపోతుంది. ఫైనల్ జడ్జ్మెంట్. ఇంత చేసినా కూడా తను స్టేజ్ మీదకి వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అన్న కోపంతో దక్ష్ వేదకు కసిగా 0 మార్క్స్ ఇస్తాడు. అందరూ తమ తమ డిజైన్స్ని చాలా అద్భుతంగా చూపించి అటు ఆడియన్స్నే కాకుండా ఇటు మన న్యాయ నిర్ణేతలకు కూడా టఫ్ టైంని ఇచ్చారు. సో మరి వారి నిర్ణయం ఏంటో చూద్దామా అని యాంకర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జడ్జెస్ స్లిప్స్ను తీసుకుంటాడు. యాంకర్ అవి ఓపెన్ చేసి అన్నీ నేనే చెప్పేస్తే మీ అందరికీ బోర్గా ఉంటుందేమో, సో జడ్జ్మెంట్ చెప్పడానికి నేను ఇన్వైట్ చేస్తున్నాను మిస్ లారసా అని గట్టిగా అరుస్తాడు యాంకర్. అందరూ ఒక్కసారిగా చప్పట్ల వర్షం కురిపిస్తారు. లారసా గారు స్టేజ్ మీదకి వస్తారు. వావ్ మేడం, ఈజ్ ఇట్ ట్రూ? మీరు నిజంగా ఇక్కడికి వచ్చారా అంటాడు యాంకర్. ఎనీ డౌట్స్ అంటుంది లారసా. నో నాకు ఒక కలలా ఉంది, అందుకే అడుగుతున్నాను అన్నాడు యాంకర్. హహహ, గుడ్ ట్రై. ఇంకా రిజల్ట్స్ రివీల్ చేద్దామా అన్నది లారసా. ఎస్ అని కవర్ తన చేతికిస్తారు యాంకర్. లారసా కవర్ ఓపెన్ చేస్తూ ఎనీ గెసెస్ అని అడుగుతుంది. అందరూ మోడల్స్ అడ్డంగా తలూపుతారు. వేద కూడా ఆమె వైపు చూస్తూ ఉంటుంది. విన్నర్ ఈజ్ సారిక అని అరుస్తుంది. అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడతారు. సారిక ముందుకు వస్తుంది. సారిక మోడల్ ధర్మ ప్లీజ్ స్టేజ్ మీదకి రండి అని పిలుస్తారు యాంకర్. ధర్మ స్టేజ్ మీదకి వస్తాడు. సారికతో నించుని అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. హే వెయిట్, మనకు ఒక్క విన్నర్ ఉన్నారు, దాని అర్థం మిగతా వాళ్ళు బాగా చేయలేదని కాదు, ఇంకా బాగా చేయొచ్చు అని ముఖ్యం. సో మనకి ఈ షోలో మరొక 2 రన్నర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అనౌన్స్ చేసేస్తాను అని ఆగి లారస అనుపమ డిజైనర్ శ్వేత అని చెబుతుంది లారస. తను ఇంకొక పేరు అనౌన్స్ చేసే లోపే యాంకర్ వచ్చి లారసా షోలో ఏదో చెప్తాడు. తను తల ఊపి మనకు ఇంకొక రన్నరప్ కూడా ఉన్నారు, ఏమైందో తెలియదు కానీ ఒక మోడల్ తన డిజైన్ అండ్ తన డిజైనర్ను డిస్ప్లే చేయలేకపోయింది. కానీ అంత ప్రాబ్లం వచ్చినా కానీ ఆమె ధైర్యం కోల్పోకుండా తానే తన డిజైన్ను రీప్లేస్మెంట్ చేసింది. కానీ ఇది షో రూల్స్కి విరుద్ధం కాబట్టి తనను విన్నర్గా కాకుండా రన్నర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. గివ్ హర్ ఏ బిగ్ హ్యాండ్ అని చెప్పగానే హాల్ మొత్తం కరతాళ ధ్వనులతో నిండిపోయింది. తన పేరు చెప్పగానే వేద తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఇక్కడ దక్ష కూడా తన పేరు వినిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటాడు, కానీ అలా వెళ్ళటం మంచిది కాదని ఆగిపోతాడు. సో రన్నర్స్, మీరు కూడా ఏమీ ఫీల్ అవ్వద్దు. ఎవరో మహానుభావుడు అన్నట్టు ఈరోజు మీది కాకపోవచ్చు, కానీ ముందు ముందు మీదే అని చాలా బాగా మాట్లాడుతుంది లారస. యాంకర్ మైక్ తీసుకుని ఫస్ట్ ప్రైజ్ విన్నర్కు ముందుగానే అనౌన్స్ చేసినట్టు సవ్యసాచి ముఖర్జీ గారి దగ్గర 1 ఇయర్ ఇంటర్న్షిప్గా పనిచేసే అద్భుత అవకాశం అండ్ రన్నర్స్కు 50,000 చెక్ అందించడానికి నోవేటెల్ కంపెనీ చైర్మన్ గారు స్టేజ్ మీదకి వస్తున్నారు అని చెప్తాడు యాంకర్. చైర్మన్ గారు వచ్చి వాళ్ళందరికీ క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అలా కొంచెం సేపటికి షో అయిపోతుంది. సమీక్ష ఉన్న రూమ్ లాక్ ఎవరో ఓపెన్ చేయగానే సమీక్ష చేంజింగ్ రూమ్కు వస్తుంది. వేద అక్కడ మేకప్ తీస్తూ కనిపిస్తుంది. ఐఎమ్ సారీ వేద, నేను వస్తుంటే ఎవరో పిలిచారు, వెళ్ళి చూస్తే నన్ను రూమ్లో లాక్ చేసి పడేశారు, సారీ, చాలా సారీ అన్నది. తనని హక్ చేసుకుంటుంది. వేద తన భుజం తడుతూ పర్వాలేదు శామ్, నీ తప్పు ఏమీ లేదు, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు, అయినా ఏం పర్వాలేదులే, నాకు రన్నర్ అప్గా గెలిచాను, అది చాలు నాకు అని హ్యాపీగా చెప్తుంది. శామ్ మళ్ళీ హక్ చేసుకుంటుంది తనని. వేద మనసులో ఆ మనిషిని ఇక్కడ చూసినప్పుడే అనుకున్నాను ఏదో ఒకటి అవుతుందని, కానీ ఇలా చేస్తాడని ఊహించలేదు. అతను ఎన్ని ఎత్తులేసినా నన్ను నేను రక్షించుకోగలను అని అనుకుంటూ ఉంటుంది వేద. వేద షో మూడ్ నుండి బయటికి వచ్చేసి దక్షిణ మర్చిపోతూ తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఆనందం వెతుకుతూ ఉంటుంది. ఒకరోజు సడన్గా రామ్, పార్వతి గారు ఇద్దరు వేద ఇంటికి వస్తారు. రామ్ అండ్ పార్వతి గారిని చూసిన వేద షాక్ అవుతుంది. రామ్ వస్తూనే వేదను చుట్టేస్తాడు. హాయ్ ఫ్రెండ్, నువ్వు చాలా బిజీ పో, కనీసం నా కోసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు అంటాడు రామ్. సారీ నాన్న, కావాలని కాదు, నిన్నటిదాకా చిన్న పనిలో బిజీగా ఉన్నాను అంటుంది వేద. ఓహో, నువ్వు రావట్లేదుగా, అందుకే నేనే మీ ఇంటికి వచ్చేసా అన్నాడు రామ్.
అవునా, రా లోపలికి వెళ్దాం ఆంటీ రండి అని పార్వతి గారి వైపు చూసి చెప్తుంది. ముగ్గురు లోపలికి వెళ్తారు. అమ్మమ్మ చూడు ఎవరొచ్చారో అని బామ్మగారు వంటింట్లో నుండి బయటికి వచ్చి, అరేరా మీరా, మంచి టైంకి వచ్చారు, ఇప్పుడే వేడి వేడి బజ్జీలు వేస్తున్నా, ఒక పట్టు పడుతురు కానీ రండి కూర్చోండి అంటూ చెప్తారు బామ్మగారు. పార్వతి గారు మొహమాటంగా, అయ్యో అలాంటివేమీ పట్టుకోకండి, మా రామ్ మీ మనవరాల్ని చూడాలని గోల చేస్తుంటే తీసుకొచ్చాను అన్నారు. పర్లేదాంటీ, మా అమ్మమ్మ బజ్జీలతో పాటు చాయ్ కూడా చాలా బాగా పెడుతుంది, అవి తింటూ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అని అనగానే అందరూ నవ్వుతారు. రామ్ టేబుల్ మీద ఎక్కి, ఫ్రెండ్ మీ ఇల్లు చూపించు అని లాక్కెళ్తున్నాడు. పార్వతి గారు నవ్వుకుంటూ హాల్లో ఉన్న ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటారు. హాల్లో వేద చిన్నప్పటి ఫొటోస్, వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి దిగినవి అన్నీ ఉంటాయి. పార్వతి గారు అన్నీ చూస్తూ వాళ్ళ అమ్మా నాన్న ఫోటో దగ్గర ఆగిపోతారు. పార్వతి మనసులో వీళ్ళని ఎక్కడో చూసినట్టుగా ఉందే, ఎక్కడా అని ఆలోచిస్తూ ఉండగా బజ్జీలు టీ తీసుకొని బామ్మగారు అక్కడికి వస్తారు. రండమ్మా కూర్చోండి, రామ్ వేద హాల్లోకి రండి అని పిలుస్తారు. ఇద్దరు రాగానే చెరో ప్లేట్లో తినమని పెడతారు. వేద రామ్ పక్కన కూర్చొని తనకి తినిపిస్తూ ఉంటుంది. బామ్మ పార్వతి గారికి కూడా ప్లేట్లో ఇచ్చి తన పక్కన కూర్చుంటారు. పార్వతి గారు వేద వైపు చూస్తూ ఉంటారు. బామ్మ అది గమనించి, ఏంటమ్మా మా వేదన అలా చూస్తున్నావు అని అడిగారు బామ్మ. పిన్ని గారు మీరు ఏమీ అనుకోనంటే ఒకటి అడుగుతాను, కానీ మీరు ఏమంటారని భయంగా ఉంది, మీకు నచ్చకపోతే పర్వాలేదు కానీ నన్ను తిట్టకండి అన్నది పార్వతి. నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది వేద నేను కాదు అన్నది బామ్మ. తనకు కూడా మా అబ్బాయి నచ్చుతాడని అనుకుంటున్నాను, నేను ఇన్ని రోజుల నుండి వాడిని పెళ్లి చేసుకోమని చెబుతున్నాను, కానీ వాడికి ఒక భయం ఉంది, వచ్చే అమ్మాయి రామ్ని నన్ను కూడా బాగా చూసుకోవాలని. నాకు వేదన చూశాక భయం కాస్త పోయింది. రామ్కి ఒక తల్లిగా మాత్రమే కాదు మా అందరికీ తోడుగా ఉంటుందని నమ్ముతున్నాను. తనది ఎంత మంచి వ్యక్తిత్వం, మీరు అలాంటి సంస్కారం తనకు ఇచ్చారు, తను మా జీవితాల్లో వెలుగు నింపుతుందని అనుకుంటున్నాను. బామ్మగారు కొంచెంసేపు ఆలోచించి, నాకు కొంచెం టైం ఇవ్వండి, అది పెళ్ళంటేనే ఒప్పుకోవటం లేదు, నేను మీకు ఏ సంగతి ఫోన్ చేసి చెప్తాను, అబ్బాయి ఫోటో నాకు పంపించండి అంటారు బామ్మగారు. తప్పకుండా అండి, కానీ మీ నుండి నేను శుభవార్తనే కోరుకుంటున్నాను అంటారు పార్వతి. అంతా మంచి జరుగుతుంది తల్లి అని అంటారు. కొంచెంసేపటికి పార్వతి గారు రామ్ ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటి బామ్మ ఆంటీ అంతసేపు నీతో మాట్లాడారు అని అడిగింది వేద. మాకు కొన్ని ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా ఏంటి? అబ్బో మంచి ఫ్రెండ్స్ అయిపోయారనమాట అన్నది వేద. అదే అనుకో అని లోపలికి వెళ్ళిపోతారు బామ్మ. ఇంతలో పార్వతి గారి దగ్గర నుండి దక్ష్ ఫోటో వస్తుంది. బామ్మగారు ఫోటో చూసి, అబ్బాయి చాలా బాగున్నాడు, ఇంకేం దీనితో మాట్లాడితే సరి అనుకున్నారు అని అనుకుంటూ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే వేద రూంలోకి వెళ్తారు. వేద ఏదో స్కెచెస్ గీస్తూ కనిపిస్తుంది. బామ్మ మనసులో, అవును ఇప్పుడు పార్వతి అబ్బాయి అంటే ఏముంటుంది, డైరెక్ట్గా చెప్పేయడం మంచిదా లేకపోతే బయట సంబంధం అని చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వేద బామ్మను చూసి, ఏమైందమ్మమ్మ అక్కడే ఆగావు, లోపలికి రా అని పిలుస్తుంది. బామ్మ మనసులో, భగవంతుడా నీ మీదే భారం తండ్రి అని అనుకుంటూ వేద పక్కన కూర్చొని, వేదమ్మ నిన్న ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకో కదా అన్నది బామ్మ. వద్దు అంటే మాత్రం ఆగుతావా ఏంటి, ఏంటో చెప్పు అన్నది వేద. అది కాదురా, నీకు ఒక మంచి సంబంధం వచ్చింది. ఏం వద్దు, నాకు నచ్చలేదు అన్నది వేద. అదే వద్దు అని చెప్పింది, పూర్తిగా విను. అబ్బాయి వాళ్ళది ఈ ఊరే, మంచి ఫ్యామిలీ, నిన్ను బాగా చూసుకుంటారు, అంతకు మించి కట్నం ₹1 కూడా ఆశించలేదు, నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అని అంటారు. వేద వాళ్ళ బామ్మ వైపు చూసి, నువ్వు చెబుతుంది నిజమేనా బామ్మ, అంత మంచి వాళ్ళ మనల్ని ఎందుకు ఇష్టపడతారు, అబ్బాయి ఏమైనా? చచా అలా ఏం లేదు, అబ్బాయి కూడా చాలా మంచివాడు, ఫ్యామిలీకి ప్రాముఖ్యత ఇస్తాడు, ఈ ఒక్కసారి నా మాట వినివే, నా తల్లి కదూ. వేద కొంచెంసేపు ఆలోచించి, సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి సరే అంటున్నా, కానీ నాకు నచ్చితేనే ఏదైనా, ఏంటి అన్నది వేద. తప్పకుండా తల్లి, అబ్బాయి ఫోటో చూస్తావా అన్నది బామ్మ. వద్దు తర్వాత చూస్తానులే అన్నది వేద. అమ్మయ్య ఒక పని అయింది, పార్వతి గారికి ఈ విషయం చెప్పాలి అని అక్కడి నుండి వెళ్ళి పార్వతి గారికి ఫోన్ చేస్తారు. పిన్ని చెప్పండి అంటుంది పార్వతి. ఇక్కడ నుండి పెళ్లి చూపులకి ఓకే చేసింది, ఇంకా నువ్వు అటు నుండి ఓకే చేయించాలి అన్నది బామ్మ. పార్వతి షాక్లో, వేద పెళ్ళికి ఒప్పుకుందా అని అడిగింది. అవును తల్లి నిజం, కానీ నేను మీ అబ్బాయి అని చెప్పలేదు. పర్లేదులే పిన్ని, తర్వాత మెల్లిగా చెప్పచ్చులే అన్నారు పార్వతి గారు. నా సైడ్ నుండి అంతా ఓకే, ఇంక నీ సైడ్ నుండి చూసుకో అన్నారు బామ్మ. పార్వతి సంతోషంగా,
తప్పకుండా అండి, నేను కూడా శుభవార్తతోనే ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తారు. పార్వతి గారు ఆ సంతోషంలో దక్ష్ దగ్గరికి వెళ్తారు. దక్ష్ మేడ మీద నుంచుని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. పార్వతి గారు దక్ష్ దగ్గరికి వెళ్ళి, నాన్న దక్ష్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా అన్నారు. ఏంటమ్మా అది, చెప్పు అన్నాడు దక్ష్. రే, నేను ఒక విషయం చెప్తాను కానీ నువ్వేం అనకూడదు. ఏంటి, నా పెళ్లి గురించా అన్నాడు. పార్వతి కంగారుగా, అవును అలాంటిదే. అయితే ఏమీ చెప్పకు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. ఇంట్రెస్ట్ లేదంటే అర్థమేంటి? నీ 7 పిల్లలు అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని సంతోషంగా ఉన్నారు, నాకు మాత్రం నీ పిల్లలతో ఆడుకోవాలని ఉండదా అని పార్వతి గారు కంట తడి పెట్టుకుంటారు. దక్ష్ వాళ్ళ అమ్మని అలా చూసి ఆమె చేతులు పట్టుకొని, ఏంటమ్మా ఇది, చిన్నపిల్లల, చెప్పాను కదా నా పెళ్ళికి చాలా వాటితో ముడిపడి ఉన్నాయి, అవి అంతా ఓకే అనిపిస్తే అప్పుడు చేసుకుంటా అని అన్నాడు దక్ష్. అలాంటి సంబంధమే ఒకటి వచ్చింది. అమ్మాయి నిన్నే కాదు నీతో పాటు నన్ను రామ్ని కూడా బాగా చూసుకుంటుంది, నన్ను రమ్మరా. దక్ష్ వాళ్ళ అమ్మ కళ్ళల్లోకి చూస్తూ, సరే నాకు కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తాను అన్నాడు. నీ ఇష్టం, ఎంతసేపైనా ఆలోచించి రేపు పొద్దున్న కల్లా నాకు ఏ విషయం చెప్పు అన్నారు పార్వతి గారు. దక్ష్ నవ్వుతూ, అబ్బో చాలా ఎక్కువ టైమే ఇచ్చావే అన్నాడు. లేకపోతే నువ్వు రోజులు ఆలోచిస్తూ ఉంటావు, ఆ పప్పులు ఏమి నా దగ్గర మాత్రం ఉడకవు అన్నది పార్వతి. సరే మాత, సరే రేపు పొద్దున్న దాకా ఆలోచించి చెప్తాను, నువ్వు ఇంక వెళ్ళి పడుకో అన్నాడు దక్ష్. సరే గుర్తుపెట్టుకోరా, రేపు మళ్ళా నాకు తెలియదంటే మాత్రం ఊరుకోను అన్నారు పార్వతి గారు. సరే నీకు నచ్చినట్టే చేస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు దక్ష్. పార్వతి గారు అక్కడి నుండి వెళుతూ, అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని అనుకుంటూ వెళ్ళిపోతారు. దక్ష్ మాత్రం వాళ్ళ అమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. పగటి సూర్యుని వెలుగులు రాత్రి చీకటి మబ్బుల్ని తరిమేసి వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. పార్వతి గారు నూతన ఉత్సాహంతో దక్షకు నచ్చిన వంటలు చేయిస్తూ ఉంటారు. రామ్ స్కూల్కి రెడీ అయ్యి, నానమ్మ తొందరగా బ్రేక్ఫాస్ట్ పెట్టు, స్కూల్కి లేట్ అవుతుంది అని అంటాడు. పార్వతి గారు దక్ష్ కోసం చూస్తూ రామ్కు ప్లేట్లో ఇడ్లీ పెడతారు. ఇంతలో దక్ష్ రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు ఫోన్ చూసుకుంటూ. అమ్మ టిఫిన్ అని అంటాడు. పార్వతి గారు దక్షకి ప్లేట్లో పెడుతూ, ఏరా పెళ్లి సంగతి ఏం చేశావు అని అడిగారు. ఏ పెళ్ళమ్మా, ఎవరి పెళ్ళి అని ఏమీ తెలియనట్టు అంటాడు. పార్వతి ఆశ్చర్యంగా, అదేంట్రా అంత మాట అన్నావు, నిన్న చెప్పాను కదా. దక్ష్ ఫోన్ చూసుకుంటూ, నీ ఇష్టమమ్మా, నీకు నచ్చించే అని తినేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పార్వతి గారు షాక్ అయి, అమ్మయ్య వీడేనా ఒప్పుకుంది, భయపడ్డాను ఒప్పుకోడేమో అని. అమ్మయ్య అర్జెంటుగా ఈ విషయం పిన్నిగారికి చెప్పాలి అని సంతోషపడుతూ ఉంటారు పార్వతి గారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.